మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే ఈ 15 రోజులు, దీన్ని పక్షము అంటారు. 15 రోజుల్ని అంటే భాగము అని అర్థం. పక్షము అంటే భాగం అని, ఒక పక్క భాగం అని అర్థం. ఒక నెలలో రెండు పక్షాలు ఉంటాయి, 2 భాగాలు చేసినట్టయితే. అంచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షం అంటారు. అంటే మొదటి పక్షం రోజుల గురించి, ఈ 15 రోజుల గురించి. నెల అంటే 30 రోజులు కాబట్టి 30 కానీ 31 కానీ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క నెల 28 కానీ 29 కానీ రావచ్చు. ఏదైనా 30 అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి. అటువంటి నెలలో సగం 15 రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది, 15 రోజుల యొక్క ఫలితాలని. ఇప్పుడు మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ పక్షంలో, అంటే ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోబోతున్నాము. ఇందులో అతిశయోక్తులు కానీ, లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చెయ్యాలి, లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి, నాకు ఇన్ని వ్యూస్ రావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు. మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలక్కర్లేదు. ఇలా తప్పుడు కంప్లైంట్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది, ఆ హెడ్డింగ్కి లోపలుండే సబ్జెక్టుకి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు. అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు, అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలకనో, లేకపోతే ఏదో మా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు, ఒక ఆయన చెప్పాడట అట్లా. ఎందుకంటే ఆయనకి ఏదో కొంచెం కుజి దోషం లాంటిది ఏదో ఉందట. అయితే అతని జాతకం మనకు రాలేదు, కానీ కుజి దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు. అది ఎంతవరకు యథార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి. మంచిదైతే మంచిదే, నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా. అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు. ఎందుకంటే తమిళనాడు వెళ్ళి, తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని పేరు, ఆయనకి ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. 4 చూపిస్తున్నాను అనుకో, 6. ఈ 6 పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి దండ దర్శనం చేసుకుని రమ్మన్నాడట. ఇది అందరికీ సాధ్యపడుతుందండి. ఒక పేదవాడు ఉన్నాడు, ఒక భాష రానివాడు ఉన్నాడు, చదువుకోని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో, ఎక్కడ ట్రైన్ దిగాలో, ఏ రూట్లో వెళ్ళాలో వాడంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరుగుతున్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ తిరిగి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా. ఇవన్నీ ఆలోచించాలి మనం. ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది, లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది, దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి, ఎక్కువ ద్రవ్యం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేక చెప్పబడిన శాస్త్రాల్లో. అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే, సంతోషం, ఖర్చు పెట్టుకోండి, విత్తం కొద్దీ వైభవం, ఓకే. ఇప్పుడు మనము ప్రప్రథమంగా కర్కాటక రాశి వారికి 1వ తారీఖు 6వ నెల, అంటే జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉందో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా జన్మంలో కుజుడు, అంటే కర్కాటకంలో కుజుడు 4 రోజుల పాటు సంచరిస్తూ ఉన్నారు. తదుపరి 15 పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 11 రోజులు ద్వితీయ స్థానమైనటువంటి సింహంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజానికి చెప్పాలంటే జన్మంలో కుజుడు ఇది నీచ స్థానం. ఇక్కడ మనం ముఖ్యంగా ఈ గోచారంలో ఉచ్చ నీచ ఇటువంటివి ఏవి దీనికి సంబంధం లేదండి. యూతులు కానీ లేకపోతే ఈ ఉచ్చ నీచ అనేటటువంటివి ఏమీ సంబంధం ఉండదు. ఇక్కడ ఇంకా మనం గోచార ఫలితాలు లోతుగా చెప్పుకోవలసి వస్తే అక్కడ మనం సువర్ణమూర్త, రజితమూర్త, కాంస్యమూర్త, లోహమూర్త అనేటటువంటి వాటిని పరిగణలో తీసుకుంటాము. అది కూడా ఇక్కడ మన గోచార ఫలితాల్లో అంత ప్రస్తావించట్లేదు అందరూ కూడా. అంటే చెప్పచ్చు మనం, కానీ ఈ చాలా టైం తీసుకుంటుంది. అది
ఇక్కడ ఏంటంటే ప్రేక్షకులకు కూడా గోచార ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేటటువంటి వారికి కూడా ఎంత తక్కువలో చెప్తే అంత సుత్తి లేకుండా సూటిగా చెప్తుంటేనే వాళ్ళు చూస్తున్నారు. లేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు చూస్తున్నారు 2 నిమిషాలు వచ్చిందని, 12 నిమిషాలు ఉందా తోసేయి, వాళ్ళకి ఇంక సబ్జెక్ట్తో పని లేదండి. అంటే స్పీడ్గా మరి ఏం చేస్తాం, వాళ్ళ తప్పనలేము, మంది తప్పనలేము. ఆ విధంగా అని చేత దాని గురించి మనం ప్రస్తావించట్లేదు ఇక్కడ. కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది ఎంతవరకు సుఫలితాలు ఇస్తాడు, ఎంతవరకు సుఫలితాలు ఇస్తాడు అనేటటువంటి మనకు తేలాలి అంటే సువర్ణమూర్త, రజతమూర్త, కాంస్యమూర్త, లోహమూర్త అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ వరకు ఇది అయిపోయింది మనకి. ఇక్కడ కేతు, కుజ 2 గ్రహాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది కదండి. ద్వితీయ స్థానంలో కేతు కూడా కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాన్ని కుటుంబ స్థానంలో ధనంలో ఇబ్బంది ఏర్పడటానికి, మాట వీటంలో కఠినత్వం ఏర్పడటానికి, ఈ విధమైనటువంటి ఫలితాలే మనకన్నీ కుటుంబంలో మొత్తమైన ప్రశాంతమైన వాతావరణం లేనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఇక్కడ కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అలాగే అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమంలో ఏ గ్రహము గోచార రీత్యా సంచారం చేసినప్పటికీ కూడా అశుభ ఫలితాలే ఉంటాయి. అష్టమంలో కూడా సుఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఉన్నదంటే అది బుధుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ రాహుగ్రహ సంచారం సుఫలితాలు అయితే ఇవ్వదండి. కొంతమందికి కళత్ర పీడ కలగవచ్చు, కొంతమంది పెద్ద దుఃఖం కలగవచ్చు, కొంతమందికి అయిన వాళ్ళల్లో కొంతమంది హఠాన్మరణాలు పొందవచ్చు, కొంతమంది కలహాలు, అవమానాలు, పరాభవాలు ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి దుష్ట ప్రభావాలన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన. అదే కాకుండా రాహుగ్రహ సంచారం వల్ల ఈ విషక్రిములైనటువంటి దోమలు, ఈ బొద్దింకలు, తేళ్లు, జర్రులు ఇట్లాంటి వాటి వల్ల, బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏ మంచి కార్యం చెయ్యాలని మనసులో ఉన్నప్పటికీ దాన్ని మీరు పూర్తి చేయలేకపోతారు, ఆటంకం కలుగుతుంది. మీరు టికెట్ రిజర్వేషన్ చేయించేసుకున్నారు, దర్శనానికి టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నా కూడా ఆన్లైన్లో ఈ మధ్య మరి దేవాలయాలు కూడా చాలా బిజీ అయిపోయినాయి. అది దేవుడు కూడా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి మనం దర్శనం చేసుకునే పరిస్థితి, మనకు దర్శనం ఇచ్చే అవకాశం ఆయనకి లేకుండా మనం మానవులు చాలా చేసేసాము. కాబట్టి దేవుడు కూడా మనకి ఏమీ చేయలేనటువంటి, మనకి ఈ గ్రహాలను ఆధారం చేసుకుని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన అక్కడ మనకి శని గ్రహం యొక్క ప్రభావం వల్ల మనం కనీసం దేవుడి దర్శనం కూడా చేసుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే మీకు దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం మంచి ఫలితాలన్నీ ఇస్తుంటుంది. ఉద్యోగపరమైన, వృత్తిపరమైన ఈ ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటాడు. ఒక మెంటల్ డిజార్డర్ అంటే మానసిక వ్యాధి ఉన్నటువంటి వాడు పూర్తిగా అనేబుల్డ్ అనే దానిలో కూడా పర్సంటేజ్ ఉందండి. 10 to 100% అట్లాంటి పర్సంటేజ్లు ఉంటాయి. అట్లా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు 2 కాళ్ళు లేకపోయినా కూడా వ్యాపారం చేసుకుంటూ అడుక్కు తినను, భిక్షాటన చేసి జీవించను, ఎవరి మీద జీవించను అని చెప్పి స్వతంత్రంగా బతికేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో కోకొల్లలో. వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరించాలండి. అన్నీ బాగున్నవాడు శుభ్రంగా అడుక్కు తింటున్నాడు. పాపం ఆత్మాభిమానం ఉన్నటువంటి వాడు ఏ అవయవం బాగలేకపోయినా స్వతంత్రంగా బతుకుతున్నాడు. ఇటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. మొత్తం మీద ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల వీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, లేదు ఇప్పుడు సినిమా రంగంలో వారికి కానీ, వృత్తిగా అది కూడా టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, కొంతమంది 24 గంటలు ఇంకో వృత్తి చేయనటువంటి వాళ్ళు కూడా నా కళ్ళతో నేను చూడటం జరిగిందండి. వాళ్ళు కేవలం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, కేవలం జూతంలోనే కూర్చుని ఒకరోజు వస్తూ ఉంటుంది, ఒకరోజు పోతూ ఉంటుంది. దాన్నే వృత్తిగా, దాన్నే జీవనం ఆధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా చూడటం జరిగింది. అటువంటి వారికి కానీ ఏ రంగంలో ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా మంచి కానీ చెడ్డ కానీ ఆ రంగాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన అవన్నీ ఎంచడండి. ఆ రంగంలో వృత్తిపరమైనటువంటి జీవనం చేసేటటువంటి వారికి, అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు మహా ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా దశమ స్థాన స్థిత మంచి పనుల కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. ఒక పిల్లవాడి యొక్క ఏదో చదువు నిమిత్తం ఎక్కడో అమెరికా పంపించాలి, సద్వినియోగం అవుతుంది. అలాగే
ఏదో గుడికి వెళ్ళారు దేవుడి దర్శనం కోసం సద్వినియోగం అవుతుంది, లేదా ఇంట్లో తండ్రి గారిదో తల్లి గారిదో వాళ్ళకి ఆ వారి యొక్క ఆరోగ్యాన్ని చూడవలసిన బాధ్యత కొడుకులది మనవలది అల్లుడిది కూతురుది వెళదే కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం రీత్యా ఖర్చు పెట్టి వాళ్ళ ఆరోగ్యం బాగు చేయించినా కూడా మీకు తప్పకుండా ఈ ధన వ్యయం చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏదైనప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి, నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి. అలాగే సంకటహార చతుర్థి 14వ తారీఖు వస్తోంది, 15వ తారీఖు సంక్రాంతి, మిథున సంక్రాంతి అంటాం దీన్ని. అది కూడా చాలా పుణ్యకార్యాలు అంటే వ్రతం లాంటివి ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటే చేసుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ వారంలో ఈ 15 రోజుల్లో మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషాలు. శుభం భూయాత్.